ఖాళీ స్థలాల పన్ను దుర్వినియోగం అవుతోంది. వాస్తవంగా నేను ఎప్పుడో చెప్పా, మనం స్థలం కొని దాంట్లో ఇల్లు కట్టుకోకపోతే ఖాళీ స్థలాల పన్ను అని చెప్పి 1% చొప్పున ట్యాక్స్ వేస్తారు. ఇది నువ్వు ఎన్నేళ్ళు కట్టుకోకుండా ఉంటే అన్నేళ్ళకి ట్యాక్స్ ఉండదు. నువ్వు కట్టకపోతే ఒకేసారి నువ్వు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కట్టిన తర్వాతనే నీకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ ఖాళీ స్థలాల పన్ను ఎందుకు పెట్టారు? అక్కడంతా చెత్త గెత్త ఈ గడ్డి ముడ్డి మొలిచేసేసి దోమలు రోగాలు వస్తుంటాయి, నీళ్లు నిలబడుతుంటాయి. కాబట్టి ఈ అక్కడ అలాంటి వాటిని మున్సిపాలిటీనో లేకపోతే పంచాయతీనో కార్పొరేషనో వాటిట్లో మట్టిని నింపేసేసి ఆ నీళ్లు నిలబడకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు. అలా తీసుకున్నందుకు అయ్యే ఖర్చు కింద 1% ట్యాక్స్ వేయాలి. అది పోయి ఆ డబ్బులేమో ప్రభుత్వాలు తింటున్నాయి, మన ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలాలు అట్టాగే ఉంటాయి. అక్కడే అయ్యో మురికి కాలువల్లాగా చిన్న సైజు చెరువుల్లాగా దోమల కేంద్రాల్లాగా ఉంటుంటాయి. బట్ ఎవ్వడూ పట్టించుకోడు. మన దేశంలో దరిద్రం ఏంటంటే పన్ను కట్టమన్నాడు కడతనం, దానివల్ల మనకు ప్రయోజనం లేదు, వచ్చిందా లేదా అని అడిగేవాడు లేడు. అడిగితే దాంట్లో రాజకీయాలు చూపిస్తారు, జనాలు వేధిస్తారు. ఎందుకు ఆడితో వేధింపులు, ఆడు అడిగింది కట్టేస్తే పోలేదా? ఇది సర్కారీ రౌడీయిజం, సర్కారీ దౌర్జన్యం. ఇందులో తాజాగా ఈనాడే రాసుకొచ్చింది ఖాళీ స్థలాల భద్రత ఎంత అంటూ. ఖాళీ స్థలాల పన్ను, వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్, VLT చెల్లింపు విధానం, భూదస్తరాల నిర్వహణ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో రియల్ ఎస్టేట్ మోసాలకు ఆస్కారం ఏర్పడుతుంది. ముఖ్యంగా అనధికారిక లేఅవుట్లోని ప్లాట్ల కొనుగోలు ఈ సమస్య తీవ్రంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒకే ప్లాట్ని ఖాళీ స్థలాన్ని ఒకరికంటే ఎక్కువ మందికి విక్రయిస్తున్నారు. వీటి కొనుగోలుకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ప్రజల్లో అవగాహన ఉండటం లేదు. వ్యవసాయ భూములకు ఉండే వెబ్ ల్యాండ్ మాదిరిగా ఖాళీ స్థలాల వివరాలు నిర్ధారించుకునేందుకు వ్యవస్థ లేదు. ఇది ఒక సమస్య అవుతుంది. ఖాళీ స్థలాల పన్ను చెల్లింపును పట్టించుకోకపోవడంతో రికార్డుల యజమానుల వివరాలు నమోదు కావడం. దీంతో ఒకే ప్లాట్ ఒకరికంటే ఎక్కువ మందికి విక్రయించేందుకు వీలవుతుంది. ఈ ఘటనలు అడపాదడప రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రిజిస్ట్రేషన్ అనంతరం ఆస్తి పన్ను చెల్లింపు రికార్డులు యజమాని పేరు మార్చే విధానం అమల్లోకి రాబోతుంది. మిగిలిన చోట్ల కూడా ఖాళీ స్థలాల క్రయ విక్రయాల పరంగా అక్రమాలు నిరోధించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెబ్లాండ్లో వ్యవసాయ భూముల యజమానుల పేర్లు, వాటి సంక్రమణ మ్యాప్, ఇతర వివరాలు ఉంటున్నాయి. వీటి ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. పట్టణ నగర శివారు ప్రాంతాల్లో వ్యవసాయేతర భూముల పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునే వ్యవస్థ ప్రస్తుతం బలహీనంగా ఉంది. దీంతో వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర అవసరాలకు అనుమతి తీసుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వెంచర్లు వేసి ఆ స్థలాలను విక్రయిస్తున్నారు. ఇదంతా రాసుకొచ్చారు. అసలు సింపుల్గా అయిపోయేటటువంటి పని ఏంటి, అక్కడ పరిష్కారం అయ్యేది వాలంటీర్లు ఉన్నప్పుడు అది ఈజీగా జరిగేది, చేయలేదు.